సో కిరాక్ చేత నాగమణికంఠని విష్ణుప్రియని నామినేట్ చేసింది. ముందు నాగమణికంఠని నామినేట్ చేసింది. నాగమణికంఠని దేనికి నామినేట్ చేసిందంటే తను సాక్రిఫైస్ చేసుకొని ఎవరికి సాక్రిఫైస్ చేయలేదు, వాళ్ళే తీసేశారు అన్నట్టుగా అయితే చెప్పాడు. సో దాని గురించి అయితే నామినేట్ చేసింది. సో పాయింట్ అయితే వ్యాలిడ్ అనిపిస్తుంది. సో మణికంఠ ఇక్కడ డిఫెండ్ చేసుకుంటూ తన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏదైతే రొటీన్ అదే చెప్తాడు అన్నమాట. చెప్పింది నేను నిఖిల్తో అలా మాట్లాడాను, మనకి అంటే తర్వాత గ్రూప్లో ఎలా మాట్లాడాలని చెప్పేసి అది చెప్తున్నప్పుడు సో తను ఇమిటేట్ చేస్తుంది అన్నమాట సీత మణికంఠని. తను ఎలా అయితే చేస్తాడో అదే బాడీ లాంగ్వేజ్ పెట్టుకొని ఇమిటేట్ చేయడం కొంచెం చండాలంగా అనిపించింది అది. ఎందుకంటే తన బాడీ లాంగ్వేజ్ కొంచెం తేడాగా ఉంటుంది, మనం ఫీల్ అయ్యేది కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది, కొంచెం ఫీల్ అవ్వచ్చు కదా కొంతమంది, కాకపోతే కొంచెం అలా అనిపిస్తుంది. సో దాన్ని అమ్మాయి ఇమిటేట్ చేయకూడదు, అది తప్పుగా అనిపించింది నాకు. అది ఇమిటేట్ చేయడం వల్ల తను చాలా హర్ట్ అయిపోయాడు. సో అది కరెక్ట్ అనిపించలేదు. సో ఎందుకంటే తన పర్సనల్ బాడీ లాంగ్వేజ్ని మనం తీసుకోకూడదు, తప్పు అది. ఎవరికైనా ఒక బాడీ లాంగ్వేజ్ని మనం ఇమిటేట్ అంటే చేయొచ్చు, ఫన్నీగా చేయొచ్చు, కానీ బట్ కాకపోతే అంత తీసుకొని అది వల్గర్గా ఉంది, కొంచెం అది నాకు నచ్చలేదు అనమాట సీత చేసింది అక్కడ. సో నా పాయింట్ అయితే వ్యాలిడ్, అలా చేయొచ్చు, బట్ కాకపోతే తను ఏదైతే తను డిఫెండ్ చేసుకున్నప్పుడు తన బాడీ లాంగ్వేజ్ తీసుకొని చేసిందో అదైతే నాకు నచ్చలేదు. సో ఇంకా చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే విష్ణుప్రియ అనేది నామినేట్ చేసింది. నువ్వు విష్ణుప్రియ ఏంటంటే నువ్వు గేమ్లో ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఏదైనా టాస్క్ వచ్చిందంటే ఆ టాస్క్లో అందరూ మేము ఆడతాం అని ముందుకు వస్తున్నారు, బట్ నువ్వు ఎక్కడ ముందుకైతే రావట్లేదు అని చెప్పేసి నామినేట్ చేసింది. సో నాకైతే నిజమే అనిపించింది. ఎందుకంటే విష్ణుప్రియ చూసుకుంటే ఏ గేమ్లోనూ అంత యాక్టివ్గా అంటే ముందుకు వచ్చి నేను ఆడతా అన్నట్టుగా కనిపించలేదు. అసలు గేమ్లో కూడా ఎక్కువ కనిపించలేదు. తన ఫోకస్ ఎప్పుడు పృథ్వీ మీద అలాగే ఉంటుంది, కానీ పృథ్వీ మీద లేదంటే సోది కుళ్ళు కామెడీస్ మీద ఆట మీదే ఉంటుంది, కానీ ఏమో ఎప్పుడు గేమ్స్ మీద ఫోకస్ అయితే చేసినట్టు నాకు అనిపించలేదు. ఎక్కడ కూడా గేమ్ మీద ఫోకస్డ్గా ఉన్నట్టు కానీ, అంటే ఫోకస్గా ఒక గేమ్ ఆడదాం, ముందు మనం డిఫెండ్ చేసుకుందాం అనుకోలేదు. ఒక చీఫ్ విషయంలో కూడా తను వచ్చి చీఫ్ అవుదామని చెప్పేసి ఆడటం కానీ ఇలాంటిది ఎక్కడా లేదు, నాకు అనిపించలేదు. సో అందుకనే అదే నామినేట్ అయితే చేసింది. సో నాకు పాయింట్ అయితే వ్యాలిడ్ అనిపించింది. సో మంచిగానే నామినేట్ చేసినట్టు అనిపించింది సీతని. సో ఫ్రెండ్ అయినా సరే ఆ పాయింట్ ఉంటే నామినేట్ చేయడం బాగానే అనిపించింది అనమాట. ఒక్క మణికంఠ విషయంలో నాకు పాయింట్ కరెక్ట్గా ఉన్నా ఆ డిఫెండ్ చేసే మాట ఒకటి నచ్చలేదు, కానీ బట్ 2 పాయింట్స్ అయితే వ్యాలిడ్ పాయింట్ మంచిగా చెప్పి అయితే తను నామినేట్ చేసినట్టు నాకు అనిపించింది అనమాట.